మల్కాజ్గిరిలో జరుగుతున్నటువంటి ఈ దాడుల సంస్కృతి పైన బీజేపీ కూడా దీంట్లో ఈ వాదన వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడక్కడ జరుగుతున్నటువంటి సమావేశాలకు కూడా వెళ్తూ ఈ రకంగా సంస్కృతి ముందుకు వెళ్తే మాత్రం ఇక ముందు చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా బీజేపీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. మనతో మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్ ఉన్నారు. మీపై కూడా గతంలో ఇదే వ్యక్తి అటాక్ చేసిన సందర్భం ఉంది. మీరు పోలీస్ స్టేషన్ మీద ఉన్నప్పుడు ఈ కాన్వేలన్నీ పోయి ఒక పెద్ద పెద్ద గనేట్లు మీ కారు మీద ఎత్తేయడం, మీ మీద ఎత్తేయడం, మీరు సడన్గా పరుగులు తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇదంతా చూసిందే. ఎందుకు ఈ దాడుల సంస్కృతి మల్కాజ్గిరిలో మాత్రమే పెరుగుతుంది? అంటే మా మీద రాళ్ళు ఎత్తేయడానికి రాలేదు, మా కార్ని డ్యామేజ్ చేసిరు, మా మీద మా హస్బెండ్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, కార్యకర్తల మీద పెట్టిరు. ఎందుకంటే మేము శ్రవణ్కి సపోర్ట్ చేసినందుకు ఆయనను కొట్టి అదే ఆ సంఘటన మీకు తెలిసిందే కదా. అప్పుడు నేనే పెద్దగా చేశాము, అంటే ధర్నా చేసి పోలీస్ స్టేషన్ మీద ముందు ధర్నా చేసి మెయిన్ రోడ్లో ధర్నా చేసి అది చాలా వరకు రాష్ట్రం దృష్టి వరకు తీసుకెళ్ళగలిగినాం. ఆ కోపంతో నేను లేకుంటే ఆ ఇష్యూ పెద్దగా కాకపోవును అనేది ఆయన అభిప్రాయంతో నా మీద పర్సనల్గా 4.5 సంవత్సరాలుగా మమ్మల్ని అంటే ఇప్పుడు పబ్లిక్గా కాకుండా అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం అట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా లేని సంస్కృతి మౌలాలీలో ఉంది. మేము అధికారుల చుట్టూ తిరిగి శాంక్షన్లు తీసుకొస్తే తీరా రోడ్ ఇనాగ్రేషన్ టైంకి కాంగ్రెస్ గల్లీ లీడర్లు రావడం, కొబ్బరికాయ కొట్టడం, ఇటువంటివి చిల్లర రాజకీయాలు ఇక్కడ మౌలాలీలో జరుగుతున్నాయి. అప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు లేదా ఇద్దరు ఉన్నారు, కానీ ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అతనికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది. బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది అనే కంటే ఆ రోజు జరిగింది, నేను కూడా లైవ్లో ఉన్నాను. మాజీ ఎమ్మెల్యే ఎంబడి ఉండేటోళ్ళు ఎట్లా ఉండాలంటే గొర్రెల్లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, గొర్రెల కాపరి దగ్గర 100,000 గొర్రెలు ఉంటాయి. ఒక్క గొర్రె కొండ దుంకుతే ఆ 100 గొర్రెలు కొండ దుక్కుతాయి. అన్నీ అంటే ఒకటి చావాలని నిర్ణయం, ఒకటి చేస్తే అన్నీ చేస్తాయి అన్నమాట. అట్లా ఉండాలి. ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. వెళ్ళి వాళ్ళని కొట్టండి అంటే కొట్టాలి, తిట్టండి అంటే తిట్టాలి. ఆడోళ్ళని తిట్టడానికి ఆడోళ్ళ గ్యాంగు తయారు చేస్తారు కిరాయిలకి ఇచ్చి. అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆ తిట్టేటోళ్ళు, వీడియోలు చేసేటోళ్ళు, వాడి నెత్తి మీద రూపాయి పెడితే కూడా ఆ రూపాయికి కూడా వాడు అమ్ముడు పోడు. అటువంటి వాళ్ళని పెంచి పోషిస్తాడు. వాళ్ళతోటి వీడియోలు చేయించడము, తిట్టించడము, అవి వైరల్ చేయించడం చాలా చీప్ పాలిటిక్స్ అనమాట. ఇంకా చెప్పడానికి నాకు ఇంకా ఆ పదం ఉచ్చరించడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. రాజకీయ కార్పొరేటర్గా పక్కన పెడితే ఒక మహిళగా మీరు ఇక్కడ ఉండే ఆ భయం ఉందా లేదా మీకు? నాకెందుకు భయం అంటే, నేను సాధారణ గృహిణి. ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చాక లేడీస్ రిజర్వ్డ్ కాబట్టి నాకు టికెట్ వచ్చింది. మా ఆయన పాలిటిక్స్ చేస్తాడు. సో ఒకసారి అంటే నేను చదువుకొని ఉండడం మూలాన రాజకీయం అనేది ఎలా చేయాలి అనేది, అంటే మనం సేవ చేయడానికి వచ్చిన కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, రోడ్లు వేయించాలి. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేకైనా కానీ ఇప్పుడు కూతవేటు దూరంలో ఉందండి. బంజారా హిల్స్, అమీర్పేట, జిహెచ్ఎంసీకి కూతవేటు దూరంలో ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయి, మల్కాజ్గిరి ఎట్లా ఉంది? 10-11 ఏండ్ల నుంచి మల్కాజ్గిరిలో అసలు డెవలప్మెంట్ లేదు. మీరు సాయంత్రం మారైతే చూడండి, రోడ్ల మీద ఎంత రద్దీ ఉంటుంది, విపరీతంగా వైన్ షాప్లు. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేద్దామన్న ఆలోచన కానీ, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొద్దామన్న ఆలోచన కానీ, ఒక డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇక్కడ నుంచి ఎంతో దూరం వెళ్ళి చదువుకుంటున్నారు పిల్లలు, ఒక మంచి స్కూల్ పెడదామని. ఇది డెవలప్మెంట్ అంటే. రోడ్లు ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది మంచి రోడ్లు, నీటి వసతి, మంచి కరెంటు, ఈ సామాన్యంగా కోరుకునే వసతులు కదా ప్రతి పౌరుడు కోరుకునేవి. అవి కూడా లేని మల్కాజ్గిరిలో ఒక కడప, కర్నూలు స్థాయిలో రాజకీయం జరుగుతుంది 11 ఏళ్ల నుంచి. ఏం ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు. నాకు ఎవడు నచ్చలేదు, వాని పని చెయ్యాలి. ఎప్పుడు దొరుకుతాడు మందిలో అంటే పరువు తీసే, మామూలుగా కొట్టడం కాదు, అందరి మధ్యలో పరువు తీసేటట్టు కొడితే అప్పుడు పరువు పోతుంది వాళ్ళది, అప్పుడు నన్నంటే భయపడతారు అనే సంస్కృతి ఇది. దీన్ని ఎటువంటి ఆలోచన విధానం అనాలి, ఇక ప్రజలు నిర్ణయించుకుంటారు. మీకు కూడా అర్థమవుతుంది. 11 సంవత్సరాల నుంచి కొట్టుడు. ఫస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళనే నచ్చకపోతే దెబ్బలు తిన్న కార్పొరేటర్లు ఇప్పటికీ వాళ్ళ వెంబడి ఉన్నారు. ఆ తర్వాత ప్రతిపక్షాలని కొట్టడము. ఇప్పుడు తన వెంట రాలేదన్న కోపంతో
ఇప్పుడు ఆ కార్పొరేటర్లను కొట్టడం అయితే కామన్. తనకు నచ్చకపోతే ఎంత వయసు వచ్చినా కానీ అదే సంస్కృతి. మనం జీవితంలో ఎన్నేళ్ళు బతుకుతాం? 200 ఏళ్ళు అయితే బతకం కదా, 100 ఏళ్ళు కూడా బతికే రోజులు కావు కదా ఈ రోజుల్లో. ఈ తిండి ఇవి అయినా మన బుద్ధి మారినప్పుడు ఎంత అనుభవం ఉంటే ఏం లాభం రాజకీయంగా కూడా. అది మేము అంటున్నాం. మొన్న జరిగిన సంఘటన నిజంగా మండల్ రాధా అనే అతను మాకు మామ అవుతాడు. వాళ్ళ కొడుకు చిన్న యాదవ్కి అసలు ఆ సీన్లోనే లేడు. ఈయన అంటే వాళ్ళ పగ ఎవరైతే తీర్చుకోవాలనుకున్నారో వాళ్ళ లిస్టులో కూడా లేడు, కానీ అయినా కొట్టిండ్రు. ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అంతమందిలో కొడితే నా కొడుకుని ఎందుకు కొట్టినావని ఆయన. ఇప్పుడు స్థానికంగా యాదవ్ కార్పొరేటర్ నేనే, అన్ని పార్టీ వాళ్ళు వచ్చిర్రు, బీజేపీ వాళ్ళు కూడా వచ్చిర్రు పరామర్శించడానికి. నేను వచ్చిన అది చూసి వాళ్ళని అంతమంది ఎక్కడి నుంచో వచ్చి అన్నేసి కార్లు వేసుకొని తీసుకొని వచ్చినా వాళ్ళని రాణిస్తారు పోలీసులు, కానీ మమ్మల్ని మాత్రం ఆపుతున్నారు. అంటే మేము లోకల్ ఇక్కడ మండల్ రాధా కానీ నేను కానీ అక్కడ దెబ్బలు తిన్న వాళ్ళందరూ కానీ లోకల్ వాళ్ళు రోడ్ల మీద తిరగొద్దు. నాన్ లోకల్ వచ్చి కిరాయి వాళ్ళని తీసుకొని వచ్చి కిరాయి కార్లను తీసుకొని వచ్చి ఇష్టం ఉన్నట్టు తిరగవచ్చు. దానికి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ప్రజాస్వామ్యం అంటారా? అసలు కొట్టడం ప్రజాస్వామ్యమా? ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని కొట్టడం అనేది ప్రజాస్వామ్యమా? మనం ఏం చెప్తున్నాం ప్రజలకి? లీడర్ అంటే లీడర్ని చూసి ప్రజలు నేర్చుకుంటారు. లీడర్ అంటే ఇట్లా ఉండాలి అని. అంటే కొట్టేటోళ్ళని తిట్టేటోళ్ళని లీడర్లు అంటారా? మీరు సేవ చేసేటోళ్ళని లీడర్లు అంటారు, మల్కాజ్గిరిని అభివృద్ధిని చేసేటోళ్ళని లీడర్లు అంటారు. కానీ మీరు మల్కాజ్గిరిని ఏం చేస్తారు? రోజు రోజుకి నాశనం చేస్తారు. ఈరోజు మల్కాజ్గిరి అభివృద్ధి పరంగా వార్తల్లో లేదు. దాడులు, దౌర్జన్యాలు, మహిళల్ని తిట్టడాలు, కొట్టడాలు, వీటి పరంగా వార్తల్లోకి వస్తుంది. ప్రసన్న ఆమె ఒక అడ్వకేట్ని కోర్టులో కొట్టడం ఈ రకంగా వార్తల్లోకి వచ్చింది. ఒక కార్పొరేటర్ని కొట్టడం ఈ రకంగా మల్కాజ్గిరి వార్తల్లోకి వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ కార్పొరేటర్లను కొడుతున్నందుకు మాకు బాధ కాదు. స్థానికంగా ఇక్కడ లోకల్ ఇష్యూ మల్కాజ్గిరిలో వాళ్ళని నాన్ లోకల్ వాళ్ళు కొట్టిండ్రు. అప్పుడు మల్కాజ్గిరి అంతా ఒకటైంది. అందుకోసం మేము కూడా కొట్లాడడం జరిగింది. మండల్ రాధా మా బంధువులు వాళ్ళ కోసం మేము వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇది ప్రజలు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ప్రజలకు కూడా ఈరోజు రేపు బోనాలు వస్తున్నాయంటే భయం అవుతుంది. బోనాల రోజు ఏం జరుగుతుంది? ఏమీ లేని రోజే, చెక్కుల పంపిన రోజే ఇంత గొడవ జరిగింది. బోనాల రోజు ఏం జరుగుతుందో అని ఈరోజు మల్కాజ్గిరిలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఆ భయం పోవాలి. మనం ఏ దేశంలో ఉంటున్నాం? భారతదేశంలో. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ప్రజాస్వామ్యంలో భయం అనేది ఉండదు. భయం లేకుండా పండగ చేసుకోవాలంటే ఇటువంటి వాళ్ళు ఉండకూడదు. అది మేము కోరుకునేది. రాబోయేటువంటి బోనాల సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక భయానక పరిస్థితుల్లో ఉన్నారు. ఈ బోనాలు జరుగుతున్నాయా లేవా, జరిగితే ఏవైనా దాడులు జరుగుతాయన్న ఒక భయానక పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి ఈ దాడుల సంస్కృతి ఇప్పుడు తెలంగాణ, ముఖ్యంగా అది మల్కాజ్గిరిలోనే ఎక్కువగా పెరిగిందంటూ కూడా మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.